కర్ణాటక రాష్ట్రంలో 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. సో అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు జరిపితే ఈ విషయం అయితే బయటపడ్డది. సో మరి ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు, అంటించుకుంటే వచ్చే వ్యాధి అని చెప్తారు. సో మరి ఈ 7,000 మంది విద్యార్థులు ఎవరైతే ఇంటర్ అయిపోయి డిగ్రీ వెళ్ళిన వాళ్ళు, డిగ్రీ అయిపోయి పీజీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మీరు వీళ్ళకు ఎట్లా వచ్చిందని చెప్పేసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ తల్లిదండ్రులు చాలా వరకు తప్పు ఉంది. ఎందుకంటే నా కొడుకు వాని లైఫ్ వాని ఇష్టం ఉన్నట్టు వాడు ఉండని, వాని లైఫ్ వాడు లీడ్ అని చెప్పి కొంతవరకు వెస్టర్న్ కల్చర్ ఇక్కడ అలవాటు చేసుకొని స్వేచ్ఛగా ఇడిచిపెడుతున్నారు. సో అంటే ఏ విషయాలు ఉండాలి, వాడు ఏదైనా చదువుకోవాలనుకున్నప్పుడు అరే నీ ఇష్టమైన చదువు చదువుకోరా అని చెప్పాలి. ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు నీకు ఇష్టమైన బిజినెస్ చేసుకోరా, నీకు నచ్చిందని చెప్పాలి. ఏదైనా ఫీల్డ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇంకేదైనా ఉంటే సరే నీకు నచ్చింది చేసుకోరని చెప్పాలి. కానీ వాని ఆరోగ్యం ఖరాబ్ అయ్యే విధంగా ఏదైనా సిచ్యువేషన్లు ఉంటే చెప్పకపోవడం, వాని పానం నష్టమైనా కూడా వీళ్ళు చెప్పకుండా ఉండడం. సో ఇలాంటి వాటి వల్ల పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయడం వల్ల వాళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. సో ఇక్కడ యువతది కూడా చాలా తప్పు ఉంది. సో వీళ్ళు ఏమంటారు అంటే నా లైఫ్ నా ఇష్టం అని కొటేషన్లు రాసుకుంటూ స్టేటస్లు పెట్టుకుంటా అలాగ నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంది, నీ లైఫ్ నీదే, కాకపోతే ఏంది నువ్వేదో ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. సో నిన్ను కన్నా తల్లిదండ్రులు ఉంటారు, నీ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, నీ చుట్టూ 2 కుటుంబాలు ఉంటాయి, కొంతమంది సన్నిహితులు, ఫ్రెండ్స్ ఉంటారు. సో నువ్వు ఒక్కని పోవడం వల్ల ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో అందుకోసం ఎంతో కొంత దిమాగ్లో పెట్టుకొని కనీసం నీ వ్యక్తిగత ఆరోగ్యం, నీ వ్యక్తిగతంగా నీ పానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువతి యువకులు అందరి మీద ఉంది. అక్కడ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందంటే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ శాతం హెచ్ఐవి ఉన్న కేసుల్లో కర్ణాటక 3వ ప్లేస్లో ఉంది. 2,60,000 మంది అక్కడ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే 2,05,000 మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. సో దీంతో పాటు ఇప్పటి వరకు 54,000 మందికి వాళ్ళకు హెచ్ఐవి వచ్చినట్టు వాళ్ళకే తెలియదు. సో ఇప్పుడు ఈ కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో జరిపిన పరీక్షల్లో 7,000 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి బయటపడ్డ తర్వాత మిగతా డిగ్రీ పీజీ చదివే కాలేజీల్లో అన్ని కాలేజీల్లో హెచ్ఐవి పరీక్షలు జరపాలి, మెడికల్ క్యాంపులు పెట్టి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. సో దీంతో పాటు కౌన్సిలింగ్ సెంటర్లు కూడా పెట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడే ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి యువ రక్తం ఉంటుంది కాబట్టి వీళ్ళు అనుకోకుండా అంటే వాళ్ళని వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ మరి ఎవరు తప్పు ఉంది, ఎందుకు ఇట్లా అవుతుందంటే అంటే దాదాపుగా ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే 70% కంటే ఎక్కువ ఎయిడ్స్ అనేది సురక్షితం కానీ లైంగిక సంబంధాల వల్ల వ్యాపిస్తాయని చెప్తారు. సో మిగతా ఈ బ్లడ్ అటు కావడం వల్ల లేదంటే జన్యుపరంగా అంటే తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వంశపరంగా రావడం కానీ సో ఇలాంటివి జరుగుతాయి. కానీ ఎక్కువ మొత్తం మాత్రం సురక్షితం కానీ లైంగిక సంబంధాలు. సో మరి ఈ 7,000 మంది ఇంకా ఎంతమందితో కలిసి ఉండొచ్చు, ఎంతమందితో రిలేషన్లో ఉండొచ్చు, ఎవరెవరిని కలిసి ఉండొచ్చు అని చెప్పి ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే ఈ ఓన్లీ లైంగిక సంబంధాలు కాకుండా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ పబ్ కల్చర్ కానీ పార్టీస్ కానీ December 31 రాగానే చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉంటే 100,000 మంది ఒక గుమిగూడి వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు మామూలుగా బీర్లు, విస్కీలు, ఈ బ్రాండీలు ఇవి కాకుండా ఇది స్టేజ్ దాటిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్కు, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు వీళ్ళు అడిక్ట్ కావడం, ఒకడు వాడినటువంటి సిరంజి ఇంజెక్షన్ను ఇంకొకడు అట్లా 100,000 మంది వాడడం వల్ల అందులో ఏ ఒకరికి హెచ్ఐవి ఉన్నా కానీ మిగతా వాళ్ళ అందరికీ వ్యాపిస్తుంది. సో దీని వల్ల ఇప్పుడు ఎక్కువ శాతంలో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓన్లీ కర్ణాటకనే కాదు, ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని వార్తలు ఎట్లా వస్తున్నాయంటే మిగతా దేశంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని నాశనం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలో కంటే ప్రస్తుతం భారతదేశంలో యువకులు ఎక్కువ శాతంలో ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రొడక్టివిటీ కనుక స్టార్ట్ చేస్తే అంటే వీళ్ళందరి గిట్ట ఒక్కొక్క సెక్టర్లో వీళ్ళు సెటిల్ అయితే వీళ్ళ ప్రతిభను నిరూపించుకుంటే భారతదేశం ఇక్కడికో ప్రపంచంలో ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది. మిగతా దేశాల్లో పాపులేషన్ తక్కువ ఉంది, దాంతోపాటు యువత తక్కువ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్రతిభను నిరూపించుకుంటూ వాళ్ళు ఏదో రకరకాల రంగాల్లో ఇట్లా ముందుకు వెళ్తే భారతదేశం కూడా ముందుకే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు కొంతవరకు కుట్ర పన్నుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో దేశాన్ని అంటే ఇక్కడ ఒక్కడు వాని లైఫ్ను వాడు సెట్ చేసుకుంటే దేశం కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకడు నాశనం అయితే వానితో పాటు 10 మంది నాశనం అవుతారు. కాబట్టి ఖచ్చితంగా
జాగ్రత్తగా ఉండాల్సిన ఆస్కారం ఎంత ఉంది. సో మరి ఈ కర్ణాటక రాష్ట్రంలో 7,000 మందికి హెచ్ఐవి ఉండడం, దాని పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెలు.